దాన్ని ఎంత వందనంగా పెట్టుకున్నాడు చూడండి రెయిన్ కోట్ని. సో నీట్గా కొత్త రెయిన్ కోట్ అది. చూపి ఇదిగోండి గైస్, ఇదిగోండి చెయ్యి, ఇదిగోండి ఇది ఇటు చేసిన పని. అరే బండి ఏదో తేడా పడుతుందిరా, దిగు ఒకసారి. ఇంకో తెలుస్తుందయ్యా మొత్తా గైస్. ఇక్కడ చూడండి బ్రో, ये बेंड అయిపోయింది. ఇది पंचर होया नहीं, एक बार देखे तो पता चलता है ना. नमस्ते अंदरिकी, गुड మార్నింగ్, వెల్కమ్ టు ఎపికింగ్ తెలుగు. ఇస్కేమతో కైసే आप लोग. సో గైస్, మీరందరూ హరియానా ఫోర్ట్ని బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటా. సో ఇప్పుడు మనం ఏంటంటే నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి ఏంటి అంటే ముంబై అయితే వెళ్ళబోతున్నాం. సో ఎందుకంటే అక్కడ దర్గా అయితే ఒకటి ఉంది, సో చాలా ఫేమస్ అది. అండ్ అదేవిధంగా ఇండియా గేట్ అయితే చూసేసి ఇంకా అక్కడ ఇంకేమన్నా ఉంటే కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా అక్కడి నుంచి మనం తిరిగి ఇంటికి అయితే వస్తాం. సో చలో మరి ఇక లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, యాక్చువల్లీ ఇదిగోండి హోటల్, అక్కడ మన బ్యాగులు ఉన్నాయి. సో యాక్చువల్లీ సీన్ ఏమైందంటే మా వాడు అశ్వన్ గాడు నిన్నటి నుంచి ఒక పెద్ద ఘనకార్యాలు అయితే చేస్తున్నాడు. ఇదిగోండి మన బ్యాగులు అక్కడ పెట్టాం. సో ఏమైందంటే ఇదిగోండి మన బండి ఈరోజు కూడా వాష్ చేసాం. సో నిన్న సైడ్ లాగా వేసిరారా అని చెప్పి కేసు ఇచ్చా. అది దారబోసాడు. దగ్గర ఒక గంట ఎతికిన తర్వాత అప్పుడు కనిపించింది. కింద పైన మొత్తం ఎతికాం. ఈరోజు ఏం చేశాడంటే దాని ఏమంటారు, బంగీ రోప్స్ ఉంటాయి కదా మన బ్యాగ్ వేసుకోవడానికి, సో సేఫ్టీకి రాకుండా తాళ్ళు, అది పోగొట్టేసాడు. అది 500 బొక్క. మళ్ళీ ఇదిగోండి ఇది కూడా మర్చిపోయాడు. నాకు ఈడు నిజంగా ఎంత లాస్ చేపిస్తున్నాడంటే అన్నీ బొక్కేయడు వల్ల. ఇదిగోండి ఈ రెయిన్ కోట్ చూడండి, రెయిన్ కోట్ చూపిరా. దాన్ని ఎంత వందనంగా పెట్టుకున్నాడు చూడండి రెయిన్ కోట్ని. సో నీట్గా కొత్త రెయిన్ కోట్ అది. చూపి ఇదిగోండి గైస్, ఇదిగోండి చెయ్యి, ఇది ఇటు చేసిన పని. చెయ్యి మూలకుంటుంది, వేసుకో, ఇంకా చినిపిందే వేసుకో, మొత్తం తడుచుకుంటూ వచ్చి. సో ఇప్పుడు ఏంటంటే మేము రోప్స్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం. బ్యాగ్లు అయితే అక్కడ పెట్టాం. సో ఫస్ట్ అయితే వెళ్ళి ఆ రోపులు తెచ్చుకోవాలి మామ, లేదంటే ఇప్పుడు జర్నీ అనేది మళ్ళీ కష్టం అయిపోద్ది. ఇప్పుడు ఆ బ్యాగ్ అవన్నీ కూడా పెట్టలేము, వాహనం కూడా స్టార్ట్ అయింది, లైట్ పడుతుంది తుంపర. అక్కడ ఒక అతన్ని అడిగితే ఈ హార్డ్వేర్ షాపుల్లో దొరుకుతాయి అన్నారు. ఇదిగోండి హార్డ్వేర్ షాప్స్కి అయితే వచ్చాం. అక్కడ పోయి అడుగుపరారి, నాకు తెలిసి ఇక్కడ ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ఉంటే తీసుకోవాలి భయ్యా. దగ్గర చాలాసేపు తిరిగాం ఇప్పుడు. అబ్బో ఆ షాప్లో అంతమంది రష్ అండి భయ్యా. మావాడు వెళ్ళాడు అడగడానికి, లేదంటే అక్కడ ఒకటి ఉంది. సో చూడాలి, ఇక్కడ లేకపోతే అక్కడికి. గైస్ ఫైనల్లీ ఇదిగోండి ఇది దొరికింది. ఇది తప్ప మాకు ఇంకేం లేదు. ఇదంతా మొత్తం లో క్వాలిటీ. ఇది నిలుస్తుందో లేదో కూడా తెలీదు. అండ్ ఇది వచ్చేసి చాలా లాంగ్ కూడా ఉంది. దీన్ని ఎలా పెట్టాలో కూడా తెలియదు. ఇంకా అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి సెట్ చేయాలి. అన్నా నమస్తే అన్న, ఇదన్నా జాగ్రత్త పెట్టన్నా, మళ్ళీ అది 100 రూపాయలు అంటన్నా బొక్క. సో ఇక్కడి నుంచి రూమ్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. చలో గైస్, మనం ఇక్కడి నుంచి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఆ లడ్డూలు అయితే ఏదో చేసి దాని కింద మీద చేసి అయితే ఫిట్ చేసాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అన్న నమస్తే, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. సో గైస్ రూమ్ నుంచి అయితే ఇంకా మొత్తం బెడ్ వేసుకొని స్టార్ట్ అయితే అయిపోయాం. సో ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మామ. ఇక్కడ నుంచి మనకి ముంబై 200 కిలోమీటర్స్ దగ్గర ఎంత వస్తుంది. సో ఇది వచ్చేసి 4 అవర్స్ జర్నీ చూపిస్తుంది. సో లెట్స్ అలా వెళ్తూ ఉన్నాం. ఇంకా మనకి 167 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇది. అవ్వా గైస్, ఇది ఏ ఊర్లో హైవే అంటారు గైస్, మరి 4 లైన్ గైస్ ఇది.
అసలు దీన్ని హైవే అంటారా? దీన్ని హైవే అంటారా అసలు? మళ్ళీ 4 లైన్ 1 2 3 4 4 లైను 4 లైన్ 3 లైన్ ఏదో మన ఆ పక్కది హైవే. ఇది ముంబై హైవే అంటారా గైస్ దీన్ని? ఎంత దరిద్రంగా ఉంది తెలుసా గైస్ అసలు. చూడండి ఇది ఇక్కడ ఉన్న రోడ్లు. మన రోడ్లు ఏం వెళ్ళరా నాయన ఒక రకంగా పోల్చుకుంటే. హోటల్ పేర్లు అన్నీ కూడా హిందీలోనే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే లెన్స్ కార్డ్ పేరు చూసా బ్రో నిన్న. లెన్స్ కార్డ్ కూడా ఆఖరికి హిందీలోనే రాసున్నారు బ్రో. పెట్రోల్ బంకుల పేర్లు కూడా హిందీలోనే రాసున్నారు. అంటే వీళ్ళ లాంగ్వేజ్కి అలా వాల్యూ ఇస్తారు బ్రో, చాలా వాల్యూ ఇస్తారు. మన సైడ్ తెలుగులో ఎలా కనిపించవు బోర్డులు, చాలా తక్కువ. ఇంగ్లీష్ ద ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఇంగ్లీష్. ఇట్స్ కంప్లీట్లీ ఇంగ్లీష్ నో. ఇంగ్లీష్ మనకి తెలుగు వచ్చిన ఇంగ్లీష్ నో, ఇట్స్ నాట్ లైక్ దాట్. అట్లుంటాం అంతా. లొకేషన్లో అయితే మాత్రం అల్టిమేట్. మీకు ఎలా వస్తుందో తెలియట్లేదు నాకు వాయిస్. సో ఇందాక ఏమైందంటే గోప్రోలో వాయిస్ రావడం అయిపోయింది. అంటే వాయిస్ చాలా లో వస్తుంది, డిస్టర్బెన్స్ చాలా ఎక్కువ వస్తుంది. సో ఏం అర్థం కాల మాకైతే. సో కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ దానికి టైం వేస్ట్ అయింది. అంటే మళ్ళీ మొత్తం తీసి దాన్ని ఉఫ్ఫు అని ఊది ఏదేదో చేసాం. సో మామూలు రెయిన్ కోట్ కూడా చినిగిపోయింది. రెయిన్ కోట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకా అక్కడ టైం కుదరలేదు మాకు. సో రెయిన్ కోట్ ఇంకా ఆ ప్లేస్ ఆడెత్తకాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. అదేమో కొంచెం చినిగిపోయింది. బ్యాగ్లోకి వాటర్ వెళ్ళకుండా ఉంటే చాలు, ఇంకా అంతమించి మాకేం అవసరం లేదు. బా లొకేషన్లు అయితే నిజంగా చాలా క్రేజీగా ఉన్నాయి అండ్ మంచి ఎక్స్పీరియన్స్. సో రోడ్లు బాగుంటే చాలా బాగుంటాయి బ్రో. వెళ్ళిపోవచ్చు 3 అవర్స్లో వెళ్ళిపోవచ్చు రోడ్లు బాగుంటాయి. రోడ్లు ఇలా ఉన్నాయనుకోండి మనకి 6 గంటలు 7 గంటలు పట్టినా ప్రాబ్లం. అంటే మనకి రోడ్లు ఇలా ఉన్నాయనుకోండి, చూడండి రోడ్లు ఇలా ఉన్నాయనుకోండి, లేపుతున్నాడు భయ్యా. ఓయ్ అయ్యా చూడండి బ్రో, ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇంక ఇలా ఉంటే ఇంకా 4 గంటలే పడుతుంది బ్రో. 5-6 గంటలు పడినా ఆశ్చర్యపోవక్కర్లేదు మనం. ముంబైకి వెళ్ళేటప్పుడు మనకు వచ్చిన ఫస్ట్ టోల్ గేట్ ఇది. అద్భుతంగా ఉన్న రోడ్లకి అద్భుతమైన టోల్ గేట్ చూసారా. సో మనం టోల్ ఎందుకు కట్టాలో కూడా తెలియట్లేదు. టోల్ కట్టేది మామూలుగా రోడ్లు టోల్ కడతారు, మనం రోడ్డు బాగా పోయినా టోల్ కడుతున్నాం. చూసారా దారి కూడా ఎట్టుందో అరాచకంగా పెట్టారు బైకులకు కూడా. మన ఫస్ట్ టోల్ గేట్ వచ్చింది. ఈ మాదిరిగా ఇంకెన్ని టోల్ గేట్లు వస్తాయో కూడా తెలియదు నాకు. కానీ రోడ్ మెయింటెనెన్స్ బాగుంది భయ్యా. సో కాబట్టి మనం ఖచ్చితంగా టోల్ అయితే పే చేయాలి మనం. ఎందుకంటే అంత మంచి రోడ్డు మనకి ఇచ్చినందుకు వీ హ్యావ్ టు పే గైస్, వీ హ్యావ్ టు పే. అది అంత బాగున్నాయి తెలుసా రోడ్లు. సో టోల్ గేట్ ఉన్న రోడ్లు హైవే అంటే నా జీవితంలో ఎప్పుడు చూడలేదు భయ్యా. ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్. చూడండి టోల్ దాటంగానే, టోల్ వరకు బాగానే ఉంది. ఇదిగో టోల్ దాటంగానే చూసారా మొత్తం అన్నీ గుంతలే. ఈ రోడ్డుకి మళ్ళీ టోల్ కట్టాలి మనం. మొత్తం ఆ కొండలంతా చూడండి మొత్తం మంచుతో కప్పేడింది. రోడ్డు కూడా మొత్తం ఇంకా లాంగ్ నుంచి చూస్తే మొత్తం అసలు రోడ్డు కూడా కనిపించట్లా. దగ్గర వెళ్తుంటే కనిపిస్తుంది కానీ. సో రాను వాన అయితే ఎక్కువ అవుతుంది. తగ్గితే బాగుంది. అక్కడ ఎండ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను తెలుసా నేను. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాన కాదు కానీ మేము వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ వాన నీళ్ళు ఇక్కడ పడుతుంటే మాకు రోడ్డు సరిగ్గా కనిపించట్లా. దానికి తోడు ఈ రోడ్డు సరిగ్గా లేదు. ఎక్కడ గుంతలు ఉన్నాయో ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ఇది హైవే రోడ్డు ఇట్లుంటాయి. ఇంకా ముంబైలో రోడ్లు ఎట్లుంటాయో తెలియట్లేదే. కొంచెం డౌట్ వచ్చినా కొంచెం స్లో చేసేస్తున్నా. ఎందుకంటే ఒకవేళ గుంతనిందనుకోండి చాలా ఇబ్బంది అయిపోద్ది మళ్ళా. అమ్మ రిస్కీ రోడ్లు రానాయన ఇవన్నీ, దరిద్రమైన రోడ్లు. వాన అయితే అస్సలు ఆగట్లేదు గైస్. దుమ్ము పడుతుంది అసలు. ఆ వాన నీళ్ళు పడుతుంటే నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు ఎలా పడుతుంది తప్ప అని తగులుతున్నాయి, గట్టి తగులుతున్నాయి నాకైతే. అండ్ మన ఫ్యూయల్ రేంజ్ కూడా 142 చూపిస్తుంది. అండ్ మన మ్యాప్లో ముంబై కూడా 140 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూసారా రోడ్లు ఎంత బాగున్నాయో. సో అందుకనే స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం. అండ్ ఇది కూడా ఇక్కడ ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. మ్యాప్ ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నప్పుడే మనం తెలుసుకోవాలి
ఇక్కడైతే మా అశ్వాన్ గారు స్విమ్ చేయొచ్చు. అరా అశ్వాను, ఇక్కడ స్విమ్మింగ్ చేయరా? వారే నాయనా, ఈ రోడ్లు ఎందుకు పోయి ఇలా ఉన్నాయి? ఒక పక్క ఇద్దరం కూర్చొని వెళ్తుంటే దోలు తీరిపోతుంది, మొత్తం జాంకాయలంతా నలిగిపోతున్నాయి. బాబోయ్, ఏందిరా ఈ రోడ్లు ఏందిరా? అరే ఈ రోడ్తో పోల్చుకుంటే మన ఏపీ రోడ్లు 100 రెట్లు మేలు బ్రో. ఏపీ రోడ్లు అని ట్రోల్ చేస్తారు. ఇది ఒక్క నిమిషం ఆగండి, వర్కింగ్ ఇన్ ప్రాసెస్ అంటే వీళ్ళు బ్రిడ్జ్ పైన వెళ్తున్నారు. ఇదేమో నాకు ఇలా చూపిస్తుంది సర్వీస్ రోడ్డు, వీళ్ళు బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్నారు కదా, మరి నాకు సర్వీస్ రోడ్ ఎందుకు చూపిస్తుంది ఇది? సో మనం బ్రిడ్జ్ పైన నుంచి వెళ్ళొచ్చు అనుకుంటా. ఆగండి, నేను యూటర్న్ తీసుకుంటా. నేను ఈ రోడ్లో సాహసం చేయలేను, సో నేను బ్రిడ్జ్ పైన వెళ్తా, చూద్దాం ఏమవుతుందో. అంటే చాలామంది వెళ్తున్నారు బ్రో, కార్లు వెళ్తున్నాయి, ఆటోలు వెళ్తున్నాయి, బండి వెళ్తుంది. సో నేను అమ్మా నా తొడలు పట్టేస్తున్నాయి భయ్య. అరే ఇక్కడ మొత్తం ఇది వేసేసారు కదరా, అయినా ఎలా వెళ్తున్నారు వీళ్ళు? ఏమో సాహసం అయితే చేద్దాం. ఈవేళ ఏదోటి అదరకూడదాం, ఈవేళ ఏదోటి అదరకూడదాం. అమ్మా తొడలు పట్టేస్తున్నాయి గైస్, ఒక్క సెకండ్ ఆగండి, అలా నిలబడుకుందాం. ఓ బాయ్ వాళ్ళ అదిరిపోయింది, మామూలుగా లేదురా భయ్యా. వర్కింగ్ ఇన్ ప్రాసెస్. బ్రే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ చివరికి వెళ్ళిన తర్వాత మనకి ఏమంటారు, బ్రిడ్జ్ ఏం కట్ అయిపోదు కదా, సినిమాలో చూపిస్తున్నట్టు సగం బ్రిడ్జ్ ఉండదు కదా. ఓ ఓ వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఓ నథింగ్ విల్ హ్యాపన్. ఓకే బాగానే ఉంది. మరి వర్కింగ్ ఇన్ ప్రాసెస్ అని ఎందుకు పెట్టాడు రా? ఓ పడుతుంది. అశ్వాన్, అరే బండి ఏదో తేడా పడుతుందిరా, దిగు ఒకసారి. గైస్ నాకేదో డౌట్ పడుతుంది గైస్, పంచర్ అయినట్టు అనిపించింది నాకు. పంచరారా? ఏం లేదా? రే లేదురా, ఇది బాగానే ఉంది. అరే పంచర్ అయిపోయిందిరా. గైస్ ఇంకో తెలుస్తుందయ్యా మొత్తం. గైస్ ఇక్కడ చూడండి బ్రో, ఇది బెండ్ అయిపోయింది. ఇది అయ్యా నా లడ్డులో ఇది బెండ్ అయిపోయింది అయ్యా, ఇది రోడ్లకి. ఈ అమ్మ కొత్త బండిరా, ఇది మార్చాలంటే ఇంకెంత ఆస్తులు అడుగుతాడు రాడు, లేదా దీన్ని ఇంకా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి బ్రో. ఇది పంచర్ అయిపోయినట్టుంది బ్రో. అరే ఇటు సైడ్ ఎలా ఉంది? ఇటు సైడ్ బాగానే ఉందా? ఇటు సైడ్ బాగానే ఉంది. అరే ఇటు సైడ్ కూడా ఇలానే ఉంది. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా మీకు? అరే నేను కూర్చుంటా చూడు, పంచర్ అయిందేమో, నాకేదో తెలుస్తుంది మరి. పంచర్ అయిందా? అమ్మా నాకు సావే ఇంకా. షబ్బా పంచర్ అంటే గైస్ నా లడ్డూలో రోడ్లు, నా లడ్డూలో ముంబై. షబ్బా ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇక్కడ దగ్గరలో పంచర్ షాప్ ఆడిందో కూడా తెలియదే. అక్కడ ఏదో కనిపిస్తుంది పెట్రోల్ బంక్ లాంటిది. సో అక్కడికి వెళ్ళి అడుగుదాం. ఇంకా మన చేతిలో ఏం లేదు, చేసేది ఏం లేదు. నాకు అదైతే ఏదో బెండ్ అయినట్టయితే తెలుస్తుంది నాకు. అమ్మ జీవితం ఈ వాన్లో బ్రో, ఇదైతే ఏదో బెండ్ అయినట్టే ఉంది బ్రో నాకు. బా ఇదేమో అర్థమే కావట్లా. సరే ఒకసారి చూద్దాం, ముందుకైతే వెళ్దాం ఒకసారి. ఇంక మనం ఏం చేయలేం. మొత్తం వెళ్ళిపోతుందా రాశ్వాన్? మొత్తం కిందకి వెళ్ళిపోయిందా? ఇంక నువ్వు కూర్చుంటే ఇంక మొత్తం వెళ్ళిపోద్ది. సరే ఆడిపోదారా, చూద్దాం. నాకు అప్పుడే డౌట్ కొట్టింది బ్రో, నాకు అక్కడే తేడా కొట్టింది. వచ్చే దారిలో నాకు అక్కడే డౌట్ కొట్టింది బ్రో. నాకు అది అర్థం కావట్లా. సో నాకు ఆ బండి అలా ఊగుతుంటే నాకు డౌట్ వచ్చింది. అబ్బా బండి బాగా ఊగిపోతుంది బ్రో, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మొత్తం
రిమ్ బెండ్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంక ఈ దగ్గరలో పంచర్ షాపులు కూడా ఉండవు నాకు తెలిసి. షబ్బా ఏం చేయాలరా నేను. నాకు తెలిసి ఇక్కడ దగ్గరలో వచ్చిన తర్వాత ఎక్కడో అయ్యింది బ్రో పంచర్ ఇది. ఓకే, వర్కింగ్ ఇన్ ప్రాసెస్ అనేది దీనికా. అయినా ఇక్కడ కార్లు వచ్చేస్తున్నాయి, అన్నీ వచ్చేస్తున్నాయిగా. ఈ రాళ్ళు దీనివల్లే పంచర్ అయిపోయింటుంది బ్రో. ఏం రోడ్లు రా నాయన, మీ రోడ్లకి దండం. నాకు ఆ రిమ్ బెండ్ అయిపోయిందేమో అని నాకు ఆ భయం ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు అది బెండ్ అయిపోతే మళ్ళీ అదొక పెద్ద సమస్య. అది మళ్ళీ ఏం చేయాలి అర్థం కావట్లేదే. ఏంద్రా ఉందా? అమ్మా దేవుడు ఉన్నాడు గైస్. గైస్ లిటరల్లీ గైస్ దేవుడు ఉన్నాడు గైస్. పంచర్ షాప్ నా కోసమే పెట్టినట్టుందిరా. అరే దిగిరా, దిగిరా. ఇది మరీ ఎక్కువ నా కోసమే పంచర్ షాప్ పెట్టినట్టుంది అసలు. ఒకసారి అయితే చెక్ చేద్దాం భయ్యా. एक बार चेक करो ना, पंचर करके सोच रहा हूँ. पीछे एक बार देखो ना. डबल स्टैंड नहीं है इसको, डबल स्टैंड नहीं रहता. हाँ वही सोच रहा हूँ. वो रोड देखो तो ऐसा है. हाँ पूरा रोड पूरा ऐसा ही है, गड्ढा है. मामा इधर बेंड नहीं मामा. इसको एक बार ट्राई करते क्या आप? थोड़ा इसको बेंड करने के लिए ट्राई करते क्या? नहीं छोड़ दो. नहीं हो तो छोड़ दो. पहले एक बार ये पंचर तो एक बार चेक करो ना, सीन क्या है. पंचर हो या नहीं एक बार देखे तो पता चलता है ना. नहीं वो छोड़ दो, मैं देखता हूँ. దీన్ని ఎలా తీసుకెళ్ళాలి అర్థం కావట్లేదు భయ్యా. సో చూడమని చెప్పాను నేనైతే. గాలి అయితే కొడుతున్నారు. సో సీన్ ఏమైందంటే అది ఎక్కడైందో తెలీదు, బెండ్ అయింది. సో దాంట్లో నుంచే వాటర్ వస్తున్నాయి. हाँ समझ गया. अब पंचर तो नहीं है, खाली इसमें से आ रहा है. బ్రో ఇదిగోండి బ్రో, ఇది చూడండి. ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్. ఇవ్వండి, ఇక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ మొత్తం. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది బ్రో గాలి. పంచర్ అయితే ఏం లేదు, కానీ ఇది ఎలా బెండ్ అయిందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు భయ్యా. అప్పా చూద్దాం ఒకసారి. రే హర్బై ఫోన్ ది. ఇప్పుడు దాన్ని అయితే ఎలా సెట్ చేయాలో తెలియట్లేదు బ్రో. దానికి ఇంకా హాస్టల్ అడుగుతాడేమో. మొత్తం బెండ్ అయిపోయింది ఈ ముంబై రోడ్లకి. సో ఈ బెండ్ అయిపోవడం వల్ల ఆ గాలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం అయితే ఏం చేయలేం. ఇంకా దాని మీద వెళ్ళినా ఇంకా నాకు ప్రాబ్లమే అవుతుంది. సో నేనేంటంటే మన సంజయ్కి కాల్ చేశా. సో BMW షోరూమ్ సంజయ్కి కాల్ చేస్తే మనోడు ఏమన్నాడంటే మనకి రోడ్ అసిస్ట్ ఉంటుంది అంతే కదరా, రోడ్ అసిస్ట్ నోరు కూడా తిరిగి అవడంలా. సో ఇప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ పంపిస్తారన్నా, కాల్ చేసి నీ లొకేషన్ పెట్టండి, వాళ్ళు వచ్చి బండి తీసుకుంటారన్నారు. సో ఇప్పుడు దాంతోపాటు ఇంక మనం ముంబై వెళ్ళాలి. రోడ్ ట్రావెల్ చేస్తాం అనుకున్నా కానీ ఇలాంటి ట్రావెల్ నేను అనుకోలేదురా ఆయన. పొద్దున్న నుంచి లేచి అన్ని దరిద్రాలే. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఆ టోల్ వెహికల్ వచ్చి ఇంకా దీన్ని తీసుకొని ముంబై వెళ్ళి ఇంకా షోరూంలో పెడితే ఇంకా అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారంట మన సంజయ్కి. సో కాల్ చేసి కనుక్కొని చెప్తా అన్నాడు. ఓ 9,000 10,000 అవుతుంది అన్నాడు. మొత్తం వీలే మార్చాలంట. టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సో వాళ్ళకైతే మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పా. సో నా అదృష్టం ఏంటంటే ఇదిగోండి అక్కడ మన పంచర్ షాపు. సో ఇదంతా రోడ్డు, తేరా చూస్తే ఇదిగోండి ఇది హోటల్. బండి ఇక్కడ పెట్టా. అయితే బాగా ఆకలేస్తుంది, ఇంకా తిన్నాము. ఇంకా టవ్వోడికి కాల్ చేశాను, అన్నీ అయిపోయింది, అన్ని డీటెయిల్స్ చెప్పేశాను. బండి రావడానికి దగ్గర 90 మినిట్స్ అయితే పడుతుందంట. సో 90 మినిట్స్ తర్వాత వెహికల్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఎలా వెళ్ళాలి అని చెప్పి కూడా అడిగాను. సో టవ్ వెహికల్ అయితే ఒకరికే అలో ఉందంట. సో అయితే మనోడే ఇంకో సజెషన్ ఇచ్చాడు, అంటే కంపెనీ అతను. సో కంపెనీ అతను ఏం చెప్పాడంటే ట్యాక్సీ సర్వీస్ అయితే దొరుకుతుంది, 100 కిలోమీటర్స్ వరకు ఫ్రీ ఉంటుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాని తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వస్తే అంత మనీ మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి అన్నాడు. ఓకే పర్లేదండి అని చెప్పా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంది అనేది ఆలోచిస్తున్నా.
అది ఒక 10-20 మధ్యలో అయితే ఉండొచ్చు. తినడానికి అయితే వచ్చాం. ఇంకా టౌ వెహికల్ రావడానికి కూడా టైం పడుతుంది కాబట్టి ఇంకా తినేసి ఇంకా ఆ వెహికల్ వస్తే ఇంకా వెళ్ళాలి. ఇంకా ముంబైకి వెళ్ళి రిపేర్ చేయించుకొని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి. సో నిజంగా చాలా బాధ వేస్తుంది మా, ఎందుకంటే కొని 1 మంత్ అయ్యింది. ఇంకా 1 మంత్ కూడా అయిందో లేదో కూడా కరెక్ట్గా తెలియదు నాకు. ఇంకా ఫస్ట్ ఈఎంఐ కూడా నేనైతే పే చేయలేదు. అప్పుడే ఇది ఇలా అయిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడే తినేసాం. సో మావాడు ఇంకో చపాతీ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో యాక్చువల్గా సీన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళతో తలకాయ నొప్పి ఏంటంటే మనం ఒకటి చెప్తే ఇంకోటి అర్థం చేసుకుంటారు. మావాడు కర్రీ వద్దు చపాతీ దే అంటే కుజ్జుపి నక్కు అని చెప్పి వెళ్ళిపోయాడు. వాడు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అదే చెప్పా, అరే వాడు వెళ్ళిపోయాడరా అంటే అవునా నేను చెప్పాను అది ఇది అని చెప్పి అన్నాడు. సో యాక్చువల్గా ఇంకో సీన్ ఏంటంటే మేము ఆ పంచర్ షాప్ నుంచి వస్తున్నా. ఇదిగోండి అమ్మా, ఇదిగోండి ఆ పంచర్ షాప్ నుంచి నన్ను ఫాలో అవుతుంది. ఇది ఎందుకే ఫాలో అవుతున్నాం అంటే ఇటా వస్తుంది. సో దీనికోసం ఒక బిస్కెట్ పెడదాం. మన దగ్గర చెప్పాను కదా ఆ బిస్కెట్లు ఉన్నాయి. ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుని దీనికైతే ఒక బిస్కెట్ పెడదాం. ఇదిగోండి మన దగ్గర బిస్కెట్ ప్యాకెట్ అయితే ఉంది. మారనొక్క ఇస్తాను ఆగు. నేనేం చేస్తాను నీకు, ఇస్తాను ఆగు. అప్పటి నుంచి ఫాలో అవుతుంది భయ్యా నన్ను. వద్దా ఓ తింటున్నావా తిని ఆ పంచర్ షాప్ దగ్గర నుంచి ఫాలో అవుతుంది. ఆగు ఆగు పెడతాను ఆగి. స్టవ్ వ్యాన్ కోసం వెయిట్ చేసుకుంటా ఒకరికి బిస్కెట్ పెట్టుకుంటా. కింద చూడు మొత్తం బిస్కెట్లే కింద పడిందంట. కింద పెట్టాము మొత్తం. ఏం చేసి ఒక్క బిస్కెట్లు తిన్నాం. స్టవ్ వ్యాన్ కోసం వెయిటింగ్ అండ్ మన ట్యాక్సీ కోసం వెయిటింగ్. దిస్ ఈజ్ మై ఫ్రెండ్, మీట్ మై ఫ్రెండ్. దగ్గర 3 hours అవుతుంది. ఇప్పటి వరకు సర్వీస్ అయితే లేదు. కానీ ఇదిగోండి మన క్యాబ్ అయితే వస్తుంది అక్కడ. ఇదిగోండి ఇదే క్యాబ్. కానీ ఇంకా టౌ వెహికల్ అయితే రాలేదు. టౌ వాడికి కాల్ చేస్తేనేమో అప్పని సస్తా వస్తా అని ఏదో చెప్తుంది. అది అంటే సస్తా వస్తున్నాడంట. ఫస్ట్ అయితే టౌ వెహికల్ రావాలి. క్యాబ్ వచ్చింది. సో క్యాబ్ అయితే వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే టౌ వచ్చి మనం హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. సో లెట్ మీ వెయిట్ అండ్ ఒకసారి క్యాబ్ వాడితో మాట్లాడదాం సీన్ ఏంటి అని. 4 hours అవుతుంది. ఇప్పుడు వచ్చింది వెహికల్, అది కూడా తపాస్ వెహికల్ పంపించారా. ఈ వెహికల్ ఎప్పుడే పోతుంది. ఎదుగండి ఆ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ ఇంకెప్పుడు వచ్చేది ముంబైకి. సో పాపం నా కోసం ట్యాక్సీ అతను దగ్గర 1 hour అవుతుంది వెయిట్ చేస్తున్నాడు. ఇదిగోండి వీడికి ఫోన్ చేస్తే చెత్తనా కొడుకు ఫోన్లు కూడా ఎత్తట్లా. ఇదిగోండి ఈ వెహికల్లో ఇప్పుడు బండి ఎక్కిస్తారు. బండి ఎక్కించి ఇంక అది వచ్చేది ఇప్పుడు ముంబైకి. అది ఇదిగోండి ఈ వెహికల్ అయితే తెచ్చారు భయ్య. ఇదంతా కింద దించారు నా లడ్డులోది. ఇప్పుడు ఎక్కిస్తాడు, ఎలా ఎక్కిస్తాడో తెలియట్లా. చాలా జాగ్రత్త తీసుకెళ్ళాలి భయ్య దీన్ని. ఫోటోలు తీసుకుంటున్నాడు. సో మన బండికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ వీల్ ఒకటే. సో లెట్స్ సీ ఏం చేస్తాడో, అన్నీ ఎలా ఎక్కిస్తాడో ఈ బండిలో ఇంక ఎప్పుడు తీసుకొస్తాడు. ఇదేంటో సో గైస్ మొత్తానికి అయితే ఇదిగోండి ఏదో తాళ్ళన్నీ కట్టి దానికి బ్యాండేజ్లు అన్నీ కట్టి ఫిట్ అయితే చేశారు. సో ఇక్కడ నుంచి ఇంకా మన డైరెక్ట్ ముంబైకి అయితే తీసుకొస్తారు. ఇంకా వాళ్ళకి షోరూమ్ లొకేషన్ అయితే ఇవ్వాలి. ఇక ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది బండి అయితే. ఇంకా మనం ట్యాక్సీ ఎక్కి మనం ఇంక వెళ్ళాలన్నమాట. ఇంకా నైట్ అక్కడ పికప్ చేసుకోవాలి బండిని, లేదా వీళ్ళు షోరూమ్కి ఇస్తారో తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకా వీళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి కాల్ చేయాలి. ఇంక ఇది వచ్చేదాకా భయం ఉంటుంది ఇక. సో గైస్ ఇంకా మనం ట్యాక్సీ ఎక్కి బయలుదేరాలి. సో గైస్ ఇదిగోండి మన బండి ఇక్కడ వెళ్తుంది. మామ లిటరల్లీ చెప్తున్నా మామ, మన రోడ్ ట్రిప్ చాలా మిస్ అయిపోయాం బ్రో. లిటరల్లీ చెప్తున్నా చాలా మిస్ అయిపోయాం. అసలు లొకేషన్ ఎంత బాగున్నాయి తెలుసా, కొండలు అవి, లొకేషన్ కానీ మంచు కానీ అసలు క్రేజీ ఉన్నాయి లొకేషన్. ఇక్కడైతే మంచి ఫీల్ అయితే మిస్ అయిపోయాం మనం. ఇదిగో మన బండి వెళ్తుంది.
మనోడైతే కొంచెం జాగ్రత్తగానే వెళ్తున్నాడు, నీట్గానే. సో బీ కేర్ఫుల్ అంతే. సో మనోడు ఇంకా మేము క్యాబ్లో అయితే వెళ్తున్నాం. రోడ్లు ఒక్కసారి చూడండి మామ, అసలు ఇదే మనం కరెక్ట్ టైంకి స్టార్ట్ అయ్యాం కదా. సో ఆ ఈవినింగ్ టైంలో ఈ లొకేషన్ కానీ మనకి బ్లాగింగ్లో వచ్చింటే మాత్రం ఆసమ్ ఉండేది. అసలు ఆ లొకేషన్ చూడండి ఎట్లుందో. సో గైస్ ఇది చూడండి, రోడ్లోనే వాటర్ ఫాల్స్ బ్రో ఎంతో బాగుంది బ్రో. అసలు ఆసమ్ ట్రిప్ గైస్. అసలు ఇది మంచిగా ఆగి మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిండొచ్చు. ఎందుకంటే మన బండి అక్కడ వెళ్తుంది. సో మన బండి కానీ ప్రాబ్లం కానీ రాకుండా ఉంటే ఇటువంటి ట్రిప్ నేను అసలు మామూలుగా ఎంజాయ్ చేశాను. అసలు ఎంత బాగుంది తెలుసా గైస్. అసలు గైస్ నిజంగా ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అంటే, ట్రాఫిక్ ఎలా ఉందంటే హైవేలో కూడా పిచ్చ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి బండి ప్రాబ్లం అనుకుంటాడు, మనకు చెప్పట్లా, గేర్లు సరిగ్గా పడట్లా. ఇదిగోండి ఆడ చూడండి ఏం చేస్తాను చూపిస్తాను చూడండి. ఇదిగోండి గైస్ ఆడ చూడండి, మొత్తం బ్యానెట్ ఎత్తేసి పాపం ఏదేదో చెక్ చేస్తున్నాడు. ఆయనకు కూడా తెలియదు ఏ రిపేర్ ఉందో. ఆయన ఎవరికో ఒక వీడియో కాల్ చేసి చూపిస్తూ చేస్తున్నాడు, గేర్లు సరిగ్గా పడట్లా. ఈ రకంగా మేము ముంబై వెళ్ళేది ఎప్పుడు, మన బండి కలెక్ట్ చేసుకునేది ఎప్పుడు, ఈ ట్రాఫిక్లో బండి వచ్చేది ఎప్పుడు. నాకు అర్థమైంది మా, నా ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది మా లిటరల్ చెప్తున్నా, ఇంత కష్టపడుతున్నాం. సో ప్లీజ్ మీరు సపోర్ట్ అయితే చేయాలి. అండ్ లైక్ కొట్టండి, మీకు నచ్చితేనే కొట్టండి, లేకపోతే లేదు. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా కష్టాన్ని కొంచెం గుర్తించండి అయ్యా, గుర్తించండి. తోలు తీరిపోతుంది. अभी तुम्हारे को नट भी नहीं समझ में आ रहा हो, मैं तो हो गया उसके साथ। नट दिख रहा ही नहीं मेरे को यार। वो स्प्रिंग के नीचे है क्या नट? या तो फिर एक काम, क्या बोले, स्प्रिंग के तुम मेरे को वीडियो कॉल करो ना, वीडियो कॉल में समझ जाएगा। एक बार वीडियो कॉल तो करो। ठीक है चलेगा चलो। అది మా పరిస్థితి, గేరే పడట్లే దానికి. కొత్త క్లచ్ వేసారంట, ఇలా వస్తున్నాడు పాపం. అంటే యాక్చువల్గా ఏమైందంటే క్లచ్ కొత్తది వేసారంట. సో దానివల్ల ఏదో గేర్ పని చేయట్లేదని చెప్పి అంటున్నారు. చూడాలి మామ ఇది పరిస్థితి. సో గైస్ BMW ఎదుగండి సర్వీస్ సెంటర్కి అయితే వచ్చాం. మన బండి ఎక్కడ ఉంది, లోపల పెడుతున్నారు. సో మన వెహికల్ ఎక్కడ ఉంది. సో మొత్తానికి వచ్చాం పోయి, ఆ బండి అయితే సేఫ్గా వచ్చింది. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే ఫెరారీ ఉంది భయ ఇక్కడ పక్కనే. ఇగో ఫెరారీ. సో ఫెరారీ ఉంది, ఇక్కడ సర్వీస్ సెంటర్ ఉంది. ఇది చూస్తేనేమో మొత్తం ఏరియా అంతా ఏదో లారీలతో నిండిపోయి బ్లూ డాట్ డెలివరీ సెంటర్స్ అన్నీ ఉన్నాయి. ఇదే పెద్ద గోడౌన్ లాగా ఉంది. మరి ఇక్కడ సర్వీస్ అనేది నాకు అర్థం కావట్లా. ఇదిగోండి బండి అయితే లోపలికి వెళ్తుంది. ఇదిగోండి సర్వీస్ సెంటర్ అయితే ఉంది. ఇది చూడాలి లోపల ఎలా దించుతాడో జాగ్రత్తగా చూసుకోవాలి మొత్తం. సో ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చాం మామ. ఇదిగో మోహన్ చూడండి ఎట్టున్నాడు. సో యాక్చువల్లీ రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి నేను మీకు రూమ్ చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇది రూము. సో ఇక్కడ సీన్ ఏమైందంటే, సో నేను ఆన్లైన్లో ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చా, ఆన్లైన్లో చూశాను తక్కువ ప్రైజ్ ఉంది. ఇక్కడికి వచ్చి అడిగా భయ్యా రూమ్ ఎంత అని అడిగా. 2500 రూపాయలు చెప్పాడు పర్ డే. భయ్యా ఆన్లైన్లో అంత చూపించట్లేదు కదా భయ్యా అంటే చూపి అన్నాడు. చూపించా. అది ఆన్లైన్లో బుక్ చేసుకో అన్నాడు. సరే బుక్ చేశా. సో లాస్ట్లో చెప్తా ప్రైజ్. సో నేను బుక్ చేసినప్పుడు నాకు అక్కడ డ్యూలెక్స్ రూమ్ అని చూపించింది. దాని ఫొటోస్ కూడా నేను చూసాను. సీన్ నాకేమైందంటే వీడి దగ్గర నేను 2500 ఇవ్వలేదని చెప్పేసి ఆడేం చేశాడంటే నార్మల్ డబల్ రూమ్ ఇచ్చేసాడు నాకు. నేను ఇంకా స్టార్ట్ చేశాను, నాకు నువ్వు డ్యూలెక్స్ రూమ్ ఇవ్వాలి, ఇదిగో ఫోటోలు ఇవి, నాకు ఈ డ్యూలెక్స్ రూమ్ ఇది చూపించింది, నాకు ఆ రూమ్ అయితేనే ఇవ్వు, లేకపోతే నాకు వద్దు అని ఆర్గ్యూ చేశా కాసేపు. లేదంటే రిఫండ్ కొట్టేసాయి, నేను వేరే హోటల్కి వెళ్తాను, నాకేం ప్రాబ్లం లేదని చెప్పా. సో కాసేపు ఆర్గ్యూ అయిన తర్వాత ఒక 2 రూములు చూపించాడు, నచ్చలా, సేమ్ రూమ్స్. సో నేను మళ్ళీ చెప్పా, భయ్యా ఇది డ్యూలెక్స్ రూమ్, నాకు ఇలా ఉంటుంది అది ఇది అని చెప్తే, లేదు సార్ అది ప్రీమియం సార్, అది నా రూమ్ సార్, అది సార్ ఇది సార్ అని సొల్లన్నీ చెప్పాడు. నేను తర్వాత లాస్ట్కి ఇదిగో ఈ రూమ్ ఇచ్చాడు, ఇదిగో డ్యూలెక్స్ రూమే. సో ఈ రూమ్ ఇచ్చాడు నాకు, అంటే ఈ దాంట్లో ఉన్న దాంట్లో ఇది డ్యూలెక్స్. సో ఫైనల్గా ఒక గొడవ వేసుకొని ఒక రచ్చ చేస్తే ఒక రూమ్ దొరికింది. సో అది కూడా చాలా బాగుంది. సో ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ పడింది విత్ ట్యాక్స్ జిఎస్టీ అన్నీ కలిపి పర్ డే, ఐ మీన్ పర్ నైట్. సో నేను ఇప్పుడు వచ్చిన టైం వచ్చేసి ఇదిగోండి 1:14 అవుతుంది. సో ఈ టైంలో మనకి రూమ్ బుక్ కూడా 30 నుంచి చేశాను నేను. ఈరోజు డేట్ వచ్చేసి 31
అంటే డే మారింది కాబట్టి సో నేను 30 నుంచి ఫస్ట్ వరకు చేశాను. ఎందుకంటే ఇప్పుడు చెక్ ఇన్ టైం కాదు కాబట్టి 30 నుంచి చేయాల్సి వచ్చింది. సో అది మ్యాటర్. సో ఇక రేపు 9:30కి లేదా 10కి షోరూమ్కి రమ్మన్నాడు. సో అక్కడికి వెళ్ళి ఇంకా బండి సంగతి ఏందో చూడాలి. సో నాకు అన్నీ పెంటలే, ఇక్కడ ఈ హోటల్ ఓడితో కూడా పెంట రాగానే. సో చలో గైస్, ఇక రేపు కలుద్దాం. అంతవరకు ఇంకా సెలవు తీసుకుంటూ చెక్కే బాయ్, లవ్ యూ గైస్. क्या करूं मैं मर जाऊं मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी मेरे को फीलिंग नहीं है तुम्हारी फीलिंग तुम्हारी साडा कुत्ता टॉमी साडा कुत्ता साडा कुत्ता टॉमी साडा कुत्ता